నమస్కారం అండి. షేర్ అనాలిసిస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చేసే వీడియో ఒక డమ్మీ పోర్ట్ఫోలియో ఎలా క్రియేట్ చేయాలి అన్నది చూద్దాము. ఈ పోర్ట్ఫోలియో క్రియేట్ చేసి దీంట్లో స్టాక్స్ ఎలా యాడ్ చేసుకోవాలి, దాని ఒక పర్ఫార్మెన్స్ని ఎలా చూడాలి, మార్కెట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మన పోర్ట్ఫోలియో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అన్నది ఎలా చూడాలి అన్నది, ఎలా అనలైజ్ చేయాలన్నది తెలుసుకుందామండి ఈ వీడియోలో. అయితే దీనికి మీరు పోర్ట్ఫోలియో అనగానే మనం ఏదో ఇన్వెస్ట్ చేయాలి, మనకు అప్పుడు కానీ ఎక్స్పీరియన్స్ రాదు అన్నది ఏం లేదండి. మీరు మా వీడియోస్ ఫండమెంటల్ అనాలిసిస్ వీడియోస్ అన్నీ చూసి మీరు ఏదైనా స్టాక్స్ కనుక షార్ట్ లిస్ట్ చేసినట్టయితే ఆ స్టాక్స్ని ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోండి. మనీ కంట్రోల్ మనకు మంచి ప్లాట్ఫామ్ అండి. ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకొని ఆ స్టాక్స్ ఒక పర్ఫార్మెన్స్ని మనము రియల్ టైంలో మనము అనలైజ్ చేసుకోవచ్చు. అయితే దీనిలో ఎటువంటి ఖర్చు ఉండదండి. మీరు ఏమీ డబ్బులు ఇన్వెస్ట్ చేయకపోయినా మీరు ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేయొచ్చు. దానికి మీరు ఫస్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటంటే మనీ కంట్రోల్లో లాగిన్ అవ్వండి. ఒక ఈమెయిల్ ఐడి పాస్వర్డ్తో మీరు లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయ్యాక మీకు ఇక్కడ పైన మీరు చూసినట్టయితే ఇప్పుడు మనీ కంట్రోల్ స్క్రీన్లో ఇక్కడ మీ పేరు కనిపిస్తుందండి. మీ పేరుని కనుక ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మై పోర్ట్ఫోలియో అనే ఆప్షన్ ఉంటుంది. మై పోర్ట్ఫోలియో అనే ఆప్షన్ని మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఈ ఓపెన్ చేశాక మై పోర్ట్ఫోలియోలో మీరు స్టాక్స్ అనేసి ఇక్కడ నేను యాడ్ చేసి పెట్టానండి. దీని అర్థం నేను వీటిలలో ఇన్వెస్ట్మెంట్ చేశాను, లేదంటే నా ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఇంత అనే కాదండి. ఇది జస్ట్ శాంపుల్ కోసము నేను ఎప్పుడో యాడ్ చేసి పెడుతూ ఉంటాను కొన్ని స్టాక్స్. సో మీకు రియల్ టైం పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని తెలియడానికి ఈ వీడియోస్కి నేను యాడ్ చేశానండి. మీరు ఇన్ కేస్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయకపోయినా జస్ట్ మీరు అనుకున్న స్టాక్స్ ఒక పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి మీరు ఈ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ టూల్ అన్నది వాడుకోవచ్చండి. అయితే మై పోర్ట్ఫోలియోలో మీరు ఇక్కడ స్టాక్స్ అని ఉందండి. స్టాక్స్ దగ్గర యాడ్ అని ఉంది. మీరు యాడ్ చేయడానికి యాడ్ క్లిక్ చేయండి. యాడ్ క్లిక్ చేశాక ఇక్కడ మీకు ఏ స్టాక్ కావాలో ఆ స్టాక్ సెర్చ్ చేయండి. ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ది మీరు కొనాలనుకున్నాను. సో ఇక్కడ యాడ్ అనగానే ఇక్కడ డేట్ ఇస్తుందండి. డేట్ సెలెక్ట్ చేసుకోండి. ఏ డే రోజు మీరు ఏ ప్రైస్ వచ్చింది, ఆ రోజు ఏ రోజు అన్నది మీరు క్యాలెండర్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు క్వాంటిటీ ఎంటర్ చేసుకోవచ్చు. ప్రైస్ కూడా మీరు ఎంటర్ చేయొచ్చండి. సమ్వేర్ అరౌండ్ 299 అలా తీసుకొని ఇక్కడ సేవ్ అనగానే మీకు సేవ్ అయిపోద్దండి. ఇదే అకౌంట్ అని చూపిస్తుంది. మీరు లాగిన్ అయినప్పుడు ఇచ్చిన అకౌంట్ నేమ్. సో మీరు సేవ్ అనగానే సేవ్ అవుతుంది. సేవ్ అని క్లిక్ చేశాక మీకు వెంటనే మళ్ళీ ఈ స్క్రీన్కి వచ్చేస్తుందండి. ఈ స్క్రీన్లో మీరు చూడొచ్చు, మీరు సేవ్ చేసినవన్నీ ఇక్కడ ఉంటాయి. అయితే మీరు సేవ్ చేశాక మీరు ఒక ఎవ్రీ మంత్ ఎండింగ్, ఈ మంత్ ఎండింగ్ అంటే ఆగస్ట్ 31 రోజు మీరు ఈ స్టాక్స్ పోర్ట్ఫోలియో తయారు చేశాక ఒక ఎవ్రీ మంత్ మీరు హెల్త్ చెక్ అనేసి ఉంటుందండి. ఇక్కడ ఆప్షన్ లెఫ్ట్ సైడ్లో మీరు హెల్త్ చెక్ కనుక చేసుకున్నట్టయితే మీ పోర్ట్ఫోలియోది మీరు మార్కెట్తో ఎలా పర్ఫామ్ చేస్తున్నారు అన్నది తెలుస్తుందండి. సో మీరు ఇప్పుడు పోర్ట్ఫోలియో ఉంది, మన పోర్ట్ఫోలియో తీసుకొని మీరు ఎవ్రీ మంత్ చూడకపోయినా బేసికల్గా ఇయర్లీ చూడొచ్చండి. పోర్ట్ఫోలియో ఎలా పర్ఫామ్ చేసింది, మార్కెట్ ఎలా పర్ఫామ్ చేసింది అన్నది. సో ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. నేను ఈ ఎగ్జాంపుల్లో మీకు చెప్పేది ఏంటంటే మీరు ఏదైనా స్టాక్ తీసుకొని మీరు కనుక పోర్ట్ఫోలియో కనుక మెయింటైన్ చేస్తే మీ బెంచ్ మార్క్ రిటర్న్స్ ఎప్పుడు కూడా మార్కెట్ కన్నా ఎక్కువ ఉండాలండి. మార్కెట్లో ఒక 4.5% రిటర్న్ వస్తే మీకు దానికన్నా ఎక్కువ ఉంటే మంచిదండి. లేదు అన్నా కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇయర్లీ రిటర్న్స్ ఎప్పుడైతే మీరు చూస్తారో ఆ ఇయర్లీ రిటర్న్స్లో మీ యొక్క పోర్ట్ఫోలియో పర్ఫార్మెన్స్ బాగుండాలండి. సో మనకి 1 ఇయర్ మీరు ట్రయల్ బేసిస్ మీద 1 ఇయర్ ఆగడం కష్టము. సో ఒక 3 మంత్స్ మీరు చూడండి. 3 మంత్స్ డేటా మీరు చూసుకున్నట్టయితే ఇది మీరు మంత్లీ ఇక్కడ బార్స్ ఉంటాయి. ఇది మార్కెట్ ఒక మూమెంట్, మీ పోర్ట్ఫోలియో మూమెంట్ ఇక్కడ చూపిస్తుంది. సో మీరు నిఫ్టీతో కూడా కంపేర్ చేసుకోవచ్చు అండి. మార్కెట్ ఎంత మూవ్ అయింది, మీ పోర్ట్ఫోలియో ఎంత మూవ్ అయింది అన్నది చూపిస్తుంది. సో ఇది చూసినట్టయితే నిన్న మార్కెట్ ఇది డైలీ ఇదే అండి. నిన్న మార్కెట్ -36 ఉంది, 0.36. కానీ నేను ఇక్కడ ఎంటర్ చేసిన స్టాక్స్ ఒక పోర్ట్ఫోలియో మాత్రం 0.52 పెరిగిందండి.
సో ఇది మీరు ఎప్పటికప్పుడు కంపారిజన్ చేసుకోవచ్చు అండి. మిడ్ మంత్లో ఎప్పుడు మంత్లీ స్టాట్స్ చూసేసి అయ్యో తక్కువ ఉంది అని టెన్షన్ పడద్దండి. ఎవ్రీ మంత్ ఎండింగ్ తర్వాత మీరు చూసుకోండి. లాస్ట్ డే ఆఫ్ ద మంత్ మీరు చూసినట్టయితే ఆ మంత్ ఒక పర్ఫార్మెన్స్ మీకు పక్కా ఐడియా ఉంటుందండి. జూలైలో ఎంత పెరిగింది, మీ స్టాక్ వాల్యూ ఎంత పెరిగింది అన్నది చూపిస్తుంది. సో ఇది మీరు చూసుకోవడానికి మీకు బాగుంటుందండి. అలానే మీకు మార్కెట్ పర్ఫార్మెన్స్ కూడా మీరు ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకోవచ్చు. ఈ ట్రాక్ చేసుకున్నాక మీరు సెల్ చేయాలనుకున్నా చేయాలనుకున్నా మీరు ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ఇలా మీరు టూ డేట్స్లో కనుక మీరు ఎంటర్ చేస్తే ఇది డేట్ వైజ్ కూడా ఇస్తుందండి మీ పోర్ట్ఫోలియో. సో మీరు డేట్ వైజ్ ఎంటర్ చేసుకోవచ్చు. మీకు ఎంత గెయిన్ వచ్చింది అన్నది చూపిస్తుంది, ఏంటి అన్నది చూపిస్తుందండి. సో ఇవన్నీ మీకు ఇది ఒక పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ టూల్ లాగా ఉపయోగపడుతుంది అనేసి ఈ వీడియో చేశానండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో బంధువులతో తప్పకుండా షేర్ చేయండి. అలానే మా ఛానల్కి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.